గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్ఎంప్లాయ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను కొన్ని కమెంట్స్ చూసిన, ఆల్మోస్ట్ ఒక 10 కమెంట్స్ వరకు వచ్చినాయి. నేను కావాలంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తా. సో మేబీ వాళ్ళకి తెలియక పెట్టిరు అనుకుంటా. నేను చెప్తే ఇప్పుడు వినండి, చెప్పేదైతే వినండి, ఒక 4-5 మినిట్స్లో అయిపోద్ది. మనకు సెంట్రల్ గవర్నమెంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ గవర్నమెంట్ ఏదైనా నోటిఫికేషన్ ఇస్తే రిజర్వేషన్ వైజ్ జాబ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు బీసీఏ కానీ, ఇప్పుడు ఓబీసీ అదర్ ఓబీసీ కింద అది కేటగరైజేషన్ జరిగింది. ఇప్పుడు బీసీఏలో కొంతమంది కొన్ని క్యాస్ట్లు, బీసీబీలో కొన్ని క్యాస్ట్లు, బీసీసీలో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అంటారు కదా, తర్వాత బీసీడీలో కొన్ని, బీసీఈలో కొన్ని, బీసీఈ వరకు ఉంటాయి మొత్తం. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ. స్టేట్ గవర్నమెంట్ ఎట్లుంటుంది, తెలంగాణ అయినా ఆంధ్ర అయినా, రిజర్వేషన్ వైజ్ అంటే బీసీఏలో కొన్ని పోస్టులు, బీసీబీలో కొన్ని పోస్టులు, బీసీసీలో కొన్ని పోస్టులు, బీసీడీలో కొన్ని పోస్టులు, ఇట్లా బీసీలల్లో కేటగరైజేషన్ జరిగిందని బట్టి ఆ బీసీఏలో అట్లా బీసీబీలో కొన్ని పోస్టులు ఇస్తారు. ఓకేనా, ఇది స్టేట్ గవర్నమెంట్లో ఉంటుంది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి అట్లుండదు సెంట్రల్ గవర్నమెంట్లో. సో చెప్తున్నా కదా, స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి బీసీఏ, బీసీబీ, బీసీసీ సబ్ కేటగిరీస్ వైజ్ వేకెన్సీస్ ఉంటాయి. సెంట్రల్లో అట్లా ఉండదు. సెంట్రల్లో మొత్తం బీసీఏ అయినా, బీసీబీ అయినా, బీసీసీ అయినా, బీసీడీ అయినా, బీసీఏ అయినా అందరూ ఒకటే. మొత్తం బీసీలు అందరూ ఓబీసీ కిందికి వస్తారు. మీకు అక్కడ వేకెన్సీస్ కూడా ఓబీసీ అని ఉంటుంది, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ. అందులో కింద బీసీఏ అయినా, బీసీడీ అయినా అందరు ఈక్వల్. ఓకేనా, మొత్తం బీసీలు అందరూ కలిసి ఓబీసీ కిందికి వస్తారు. ఆ ఓబీసీ కింద బీసీలు అందరూ, అది బీసీఏ అయినా, బీసీబీ అయినా, బీసీడీ, బీసీసీ, బీసీఏ ఏదైనా కానీ, అది ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళు 1:8 సెలెక్ట్ అవుతారు. ఓకేనా, సో పోస్టులు అయితే ఈ ఓబీసీకి కలిపి ఉంటుంది, అందరు బీసీలకు కలిపి పోస్టులు ఉంటాయి, అందరూ ఈక్వల్, అందరు బీసీలు. ఇప్పుడు కామెంట్స్ అట్లా పెడతారు కదా, బీసీడీ నేను, బీసీఏ నేను, బీసీబీ నేను, నాకు ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది అంటే, బీసీడీ బీసీఏకి సెపరేట్ అని ఉండదు. అందరు బీసీలు ఈక్వల్, అందరికీ బీసీలకు కలిపి ఒకటే ఎగ్జామ్ ఉన్నది. మనకు అందరు బీసీలకు ఒకటే సేమ్ పోస్టులు, ఓబీసీ ఉన్న పోస్టులకు అందరం ఎలిజిబులే. ఎవరికైతే టాప్ స్కోర్ ఉంటుందో అది బీసీఏ వాళ్ళైనా, బీసీడీ వాళ్ళైనా ఆ ఓబీసీలో 1:8 సెలెక్ట్ అవుతారు. లాస్ట్కి మెడికల్ అయిపోయిన తర్వాత 1:1 సెలెక్ట్ అవుతారు. పోస్టులు కూడా అందరికి కలిపే ఉంటాయి. ఎవరైతే ఎక్కువ స్కోర్ ఉంటారో వాళ్ళు వేసుకొని పోతారు జాబు. ఓకేనా, సో ఇప్పుడు ఎస్సీలకు అయితే ఇంకా ఎస్సీ కేటగరైజేషన్ జరగలేదు. అంటే ఎస్సీలో ఎస్సీఏ, ఎస్సీబీ, ఎస్సీసీ అని ఉండదు కదా, ఎస్సీడీ అని, మొత్తం అందరు కలిపి ఎస్సీ ఒకటే ఉంటుంది. ఎస్సీ కూడా ట్రైబల్స్ కూడా ఎస్టీఏ, ఎస్సీ, ఎస్టీబీ అని ఉండదు కదా, ఎందుకంటే ఎస్టీ వాళ్ళకి కొంచెం తక్కువ మంది ఉంటారు కాబట్టి అందరినీ ఎస్టీలోనే ఉంటారు అందులోనే. ఇప్పుడు ఎస్సీ కేటగరైజేషన్ జరగాలని కొంతమంది అంటారు. ఎస్సీఏలో కొంతమందిని, ఎస్సీబీలో కొన్ని క్యాస్ట్ వాళ్ళని, ఎస్సీఏలో కొన్ని క్యాస్ట్ వాళ్ళు, మనకు తెలియని వాళ్ళు కూడా, తెలియని కులాలు ఎన్నో ఉన్నాయి ఎస్సీలలో. సో అందులో కొన్ని క్యాస్ట్లను తీసి ఎస్సీఏ, కొన్ని క్యాస్ట్లను తీసి ఎస్సీబీ, ఇప్పుడు మనకి బీసీఏ, బీసీబీ పెట్టాలంటారు కానీ అది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. అది ఒకవేళ చేసినా ఇంకా చాలా టైం పడుతుంది. సో ప్రజెంట్ అయితే ఎస్సీలకు, ఎస్టీలకు ఉన్న పోస్టులు ఎస్సీలకు, ఎస్టీలకు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్లో ఈ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అందరికి కలిపి పోస్టులు ఈక్వల్గా ఉంటాయి. ఓబీసీ అని ఉంటుంది, ఓబీసీకి పోస్టులు ఉన్నాయి, అందరూ ఈక్వల్, సమానం. ఎవరికైతే టాప్ స్కోర్ వస్తుందో వాళ్ళు ఆ ఓబీసీ నుంచి, అది బీసీఏ అయినా, బీసీడీ అయినా, వాళ్ళు 1:8 సెలెక్ట్ అవుతారు పీఈటీ, పిఎస్టీకి. సో ఫైనల్గా మెడికల్ అయిపోయిన తర్వాత 1:1 సెలెక్ట్ అవుతారు. స్టేట్ గవర్నమెంట్లో ఉంటుంది బీసీఏ కొన్ని పోస్టులు, బీసీబీ కొన్ని పోస్టులు, బీసీసీ, బీసీడీ అని కేటగరైజేషన్ వైజ్ ఉంటుంది, సబ్ కేటగిరీస్ వైజ్. కానీ సెంట్రల్లో అట్లా ఉండదు. సెంట్రల్లో ఓబీసీ అంటే మొత్తం అందరు బీసీలకు కలిపి ఉంటుంది. సో ఇది చిన్నది లాజిక్, ఇది అందరికీ తెలిసిందే. అయినా కానీ నేను ఒక 10 కమెంట్ల వరకు చూసిన, అది బీసీడీ అన్నా నాకు జాబ్ వస్తుందా, బీసీఏ అన్నా జాబ్ వస్తుందా, ఈ చిన్న పాయింట్ కూడా తెలియకపోతే ఎట్లా చెప్పండి. అందుకే నేను వీడియో చేస్తున్నా, తెలియని వాళ్ళ కోసం, కొత్త వాళ్ళ కోసం. మరి 18 ఇయర్స్ 19 ఇయర్స్ వాళ్ళు కూడా ఎస్ఎస్సీజీడీ అప్లై చేసుకొని 50లు 60లు 70లు తెచ్చుకున్నారు. సో వాళ్ళకి తెలియదు కదా, కొత్తగా వస్తారు కాబట్టి వాళ్ళ కోసం నేను వీడియో చేస్తున్నా అంతే. ఈ చిన్న పాయింట్ కూడా వీడియో చేయనా అన్న అంటే చేయాలి, తెలియని వాళ్ళ కోసం చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, స్టేట్ గవర్నమెంట్లో ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ వచ్చింది, అందులో బీసీఏలో కొన్ని పోస్టులు, బీసీబీలో కొన్ని పోస్టులు ఉంటాయి కదా. సో దాన్ని చూసి సెంట్రల్లో కూడా అట్నే ఉంటుంది అనుకుంటారు. సో కానీ అట్లా ఉండదు సెంట్రల్లో. ఇప్పుడు ఎస్ఎస్సీజీడీ బీసీఏలో ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్తామా, అట్లా ఏమి ఉండదు. ఓబీసీ మొత్తాన్ని కలిపి పోస్టులు ఉంటాయి. సో ఈ చిన్న లాజిక్ మర్చిపోకండి, ఎందుకంటే ఇది చిన్న పాయింట్. ఇది కూడా తెలియకపోతే, సో మనం జీడీ అప్లై చేసినాం, జీడీకే చూస్తున్నాం కాబట్టి, సో అందుకే చెప్తున్నా తెలియని వాళ్ళ కోసం. సో అది, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఎందుకో చేయాలనిపించింది, మరి ఈ చిన్న పాయింట్ కూడా తెలియకపోతే ఎట్లా అని, తెలియని వాళ్ళ కోసం చేయాలనిపించింది కాబట్టి చేసిన. సో అంతే, తప్పేమనుకోకండి, ఇంత చిన్న పాయింట్స్ కూడా చెప్తారన్నా అని. సో మనకు ఛానల్ ఉంది, అందులో కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. సో అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్, అండ్ దిస్ ఈజ్ యువర్ అన్ఎంప్లాయ్ సైనింగ్ ఆఫ్.